మొదటి పత్రిక దయచేసి తీయండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం అలా తీసి ఉంచండి దయచేసి. ఈ రోజున మనము దేవుని చిత్తమైతే ఈ మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రాశారు ఈ పత్రిక. దీంట్లో ఉన్నటువంటి మొదటి అధ్యాయం ఒక 5-6 విషయాలు నేను మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మనందరికీ తెలిసినట్టుగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి పౌలు ఒక గొప్ప ఇవాంజలిస్ట్. ఏమంటారంటే ఐటినరెంట్ ఇవాంజలిస్ట్ అంటారు. అంటే చాలా పని కలిగినటువంటి సువార్థికుడు అని. ఎంతో బిజీగా ప్రభు నిమిత్తమై ఆయన సువార్త పనిలో కొనసాగుతున్నటువంటి దైవజనుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఆయన చేసినటువంటి పరిచర్యని వివరిస్తూ అపోస్తలుల కార్యం గ్రంథంలో ఏమని రాస్తారంటే, పౌలు గారట ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి మిషనరీ ప్రయాణాలు చేశాడన్నట్టుగా తెలియజేస్తారు. 3 ప్రాముఖ్యమైనటువంటి మిషనరీ ప్రయాణాలు. ఆ 3 ప్రయాణాల్లో దానికి భాగంగా తన 2వ ప్రయాణంలో ఈ తెస్సలోనిక అన్నటువంటి పట్టణానికి వస్తాడు పౌలు. 2వ ప్రయాణంలో ఈ తెస్సలోనిక పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి పరిచర్య జరుగుతుంది. అయితే ఆ పరిచర్య జరిగిన తర్వాత, సంఘం స్థాపించబడిన తర్వాత పౌలు గారు ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం ఆయన ఈ సంఘాన్ని దర్శించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ కుదరదు. ఎట్టకేలకు అసలు ఈ విశ్వాసులు, తెస్సలోనిక సంఘంలోని ఈ విశ్వాసులు ఎలాగున్నారో తెలుసుకోవాలన్న ఆశతో పౌలు ఏం చేస్తాడంటే, తన దగ్గర పనిచేస్తున్నటువంటి యవనస్తుడైనటువంటి తిమోతి అన్నటువంటి ఒక మంచి సువార్తలో ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని ఈ సంఘానికి పంపిస్తాడు, తిమోతిని. అప్పుడు ఈ తిమోతి ఈ సంఘానికి వచ్చి కొన్ని దినాలు ఇక్కడ గడిపి తిరిగి వెళ్ళి పౌలుకి ఈ సంఘం యొక్క క్షేమ సమాచారాన్ని చెప్తాడనమాట. అంటే ఈ సంఘం ఎలాగ విశ్వాసం ఎదుగుతుంది, ఎలాగ ప్రేమలు ఎదుగుతున్నారు, ప్రభులు ఎదుగుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా, వాళ్ళకు వస్తున్నటువంటి శోధనలు ఏంటి, ఇవన్నీ కూడా మరి తిమోతి తెలుసుకొని వచ్చి తిరిగి పౌలుకి తెలియచేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే తిమోతి చెప్పిన దాన్ని పురస్కరించుకొని, తిమోతి ఇచ్చినటువంటి రిపోర్ట్ని పురస్కరించుకొని పౌలు గారు ఈ మొట్టమొదటి పత్రిక మరి ఈ సంఘానికి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దట్స్ ద బ్యాక్ డ్రాప్. ఈ యొక్క పత్రికకు వెనుకున్నటువంటి చరిత్ర అదనమాట, కథ అంతా అది. సో తిమోతి సంఘాన్ని దర్శించి సంఘాన్ని గురించినటువంటి విషయాలు తెలుసుకొని తిరిగి వచ్చి పౌలుకి తెలియచేసిన దాన్ని పురస్కరించుకొని ఇప్పుడు పౌలు తన మొట్టమొదటి ఈ పత్రికను ఈ సంఘానికి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ పత్రిక రాస్తూ పౌలు చాలా మంచి విషయాలు చెప్పాడు సంఘాన్ని గురించి. మనం అవన్నీ కూడా మరి ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి మనకు టైం లేదు, కానీ ఒక 5 విషయాలు కనీసం, లేకపోతే ఒక 6 విషయాలు కనీసం మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ఒక 5 విషయాలు. అయితే అవన్నీ కూడాను మొదటి అధ్యాయంలో నుంచే మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి వచనాన్ని మనం గమనిద్దాం. మొదటి వచనం అక్కడ ఏమని రాస్తుందో చూద్దాం. తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికైల సంఘమునకు పౌలు, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయినది, కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాను. సర్వసాధారణంగా మనం పౌలు యొక్క పత్రికలు చదివితే ఈ మొదటి వచనం పెద్ద సీరియస్గా తీసుకోం దేవుని బిడ్డ. కారణం ఏంటంటే ఈ మొదటి వచనంలో దాదాపుగా ఒక శుభవచనం లాగానే ఉంటుంది, గ్రీటింగ్స్ లాగా ఉంటుంది అనమాట. సంఘాన్ని పలకరిస్తూ సంఘానికి శుభాలు చెప్తున్నట్టుగా ఉంటుంది. కనుక దాంట్లో పెద్ద విశేషమేముంది అని అనిపిస్తుంది మనకు కొన్నిసార్లు. కానీ ఇక్కడ పౌలు గారు మెన్షన్ చేసినటువంటి ఒక మాటలో మనం గమనిస్తున్నటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, ఈ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఉన్న తెస్సలోనికైల సంఘం అని అన్నాడు. చక్కని మాట. యేసుక్రీస్తు నందు ఉన్న తెస్సలోనికైల సంఘం అని అన్నాడు. అంటే ఎ చర్చ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే మాట మనం మాట్లాడుతాం.
యేసుక్రీస్తులో ఉన్నటువంటి సంఘం. సంఘం అంటే ఎవరండి? చర్చ్ బిల్డింగ్ కాదు మనం మాట్లాడేది. సంఘం అంటే విశ్వాసుల సమూహం, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి బిడ్డల యొక్క సమూహం. అది మనం మాట్లాడుతుంది. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు పౌలు? మీరంతా కూడా యేసుక్రీస్తులో ఉన్నటువంటి వారు అని మాట్లాడుతున్నారు. యు ఆర్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి మాట. సో యేసుక్రీస్తులో ఉండడం అంటే ఏంటి? యేసుక్రీస్తులో ఉండడం అంటే రెగ్యులర్గా గుడికి రావడం కాదండి. యేసుక్రీస్తులో ఉండడం అంటే రెగ్యులర్గా బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవడం కాదండి. యేసుక్రీస్తులో ఉండడం అంటే మన నెల నెల మంచి 10వ వంతు దేవునికి చెల్లిస్తూ ఘనమైనటువంటి కానుకలు ప్రతి ఆదివారం ప్రభుకి ఇవ్వడం కాదండి. యేసుక్రీస్తులో ఉండడం అంటే దేవుని బిడ్డలారా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు. ఒక మంచి మాట మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, యేసుక్రీస్తులో ఉండుట అనంటే యేసుక్రీస్తుని నిజమైనటువంటి రక్షకునిగా, ప్రభువునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడినటువంటి ఒక అనుభవం కలిగి ఉండడం అన్నమాట. క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు బిడ్డలుగా చేర్చబడి ఆయనను అంగీకరించినటువంటి స్థితిలో ఉండడమే యేసుక్రీస్తు నందు ఉండడం అని అర్థం అన్నమాట. సో ఈ రోజున నేను వేసేటువంటి ఒక ప్రశ్న మీ అందరికీ ఏమిటనంటే, మీరు యేసుక్రీస్తులో ఉన్నారా, యేసుక్రీస్తు వెలుపల ఉన్నారా అనే మాట నేను అడుగుతున్నాను. యేసుక్రీస్తులో ఉండడం అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా, ప్రభువునిగా మీరు అంగీకరించినటువంటి ఒక అనుభవంలోనికి రావాలన్నటువంటి మాట. కనుక సంఘస్థులందరూ, విశ్వాసులందరూ, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సంఘం అంటే విశ్వాసుల సమూహం. అంటే విశ్వాసులకు ఉన్నటువంటి ఒక చక్కని క్వాలిఫికేషన్, ఒక మంచి అర్హత ఏమిటి అని అంటే, వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు అనే మాటని జ్ఞాపకం చేశారు. కనుక మనం కూడా దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, సంఘాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తులు మరి సంఘంలో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మరి ఎలా జరిగింది? సంఘస్థులందరూ ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఎలాగ ఉండగలిగినారు అనేటువంటి మాట ఒక పెద్ద ప్రశ్న. ఎలాగుండగలిగినారు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఇక్కడ పౌలు గారిని జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి ఆ కారణం? మీరు చూడండి, ఇప్పుడు 4-5 వచనాలు చదువుతున్నాను. మొదటి అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయితతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్నదన్న సంగతి మాకు తెలియదు. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరు ఎరుగుదురు అని అన్నాడు. ఇక్కడ ఒక మంచి విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంఘస్థులందరూ యేసుక్రీస్తులోనికి రావడానికి ఓ బలమైనటువంటి కారణం ఏంటో చెప్తున్నాడు. ఆ కారణం ఏంటనంట మీరు గమనించండి. ఇక్కడ సువార్త మాటతో మాత్రం కాదు కానీ శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయితతో మీ వద్దకు వచ్చి ఉన్నది అని అన్నాడు. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. అసలు ఈ ప్రజలందరూ, ఈ మనుషులందరూ, ఈ సంఘ సభ్యులందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడటానికి బలమైనటువంటి కారణం ఏంటంటే, సువార్త శక్తితో, పరిశుద్ధాత్మతో, సంపూర్ణ నిశ్చయితతో వారికి అందింది అని పౌలు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే శక్తివంతమైనటువంటి సువార్త వినిపించబడుతుందో, ఎక్కడైతే పరిశుద్ధాత్మతో కూడినటువంటి సువార్త వినిపించబడుతుందో, అక్కడ రక్షణ కార్యం అనేది మనం కంపల్సరీగా చూస్తాం. ఆమేన్. రక్షణ కార్యం డెఫినెట్గా చూస్తాం దేవుని బిడ్డ. కనుక దట్స్ ద గ్రేట్ క్వాలిఫికేషన్. సంఘానికి ఉన్నటువంటి గొప్ప అర్హత అదే. ఈ రోజుల్లో పేరెంట్స్గా మనలో చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, వాళ్ళ పిల్లలు ప్రభువుని తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటారు, వాళ్ళు మారుమనసు పొందితే బాగుంటుంది అనుకుంటారు, వాళ్ళు రక్షింపబడితే బాగుంటుంది అనుకుంటారు, వాళ్ళ కొరకు రేయింబగలు ప్రార్థన చేస్తుంటారు. మంచిదే, వాళ్ళ ఆశ మంచిదే, వాళ్ళు చేసే ప్రార్థన కూడా మంచిదే. కానీ దేవుని బిడ్డారా, ఒక ఆశ ఉండి ఒట్టిగా ప్రార్థన చేస్తే సరిపోదట. ఎందుకంటే మన పిల్లలు ప్రభులోనికి రావాలంటే, మన పిల్లలు విశ్వాసంలోనికి రావాలంటే, పిల్లలకి జరగాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వినిపించాలి. శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దేవుని వాక్యం ఎప్పుడైతే యవనస్తులకు అందుద్దో, ఎప్పుడైతే ప్రజలకు అందుద్దో, అప్పుడు ఆ ప్రజల్లో విశ్వాస కార్యం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది.
అందుకని బైబిల్ వెరీ క్లియర్గా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు పౌలు. చక్కని మాట, వెరీ క్లియర్. కనుక ఎవరెవరైతే నువ్వు రక్షింపడాలని కోరుకుంటున్నావో వాళ్ళు సువార్త వినేటట్టుగా నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత నీకున్నదని తెలుసుకోవాలి. ఉట్టిగా ప్రార్థన చేయడం వల్ల సరిపోదట, వాళ్ళు వినాలా. వాక్యాన్ని విన్నప్పుడే విశ్వాసంలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. వాక్యము వాళ్ళ హృదయాలను ఛేదిస్తుంది, వాక్యము వాళ్ళని ఒప్పింపజేస్తుంది, వాక్యము వాళ్ళ నిజస్థితిని చూపిస్తుంది, వాక్యము ప్రభులోనికి వాళ్ళని నడిపించడానికి దోహదపడుతుందని మనం తెలుసుకుంటున్నాం దేవుని బిడ్డ. కనుక మొట్టమొదటి క్వాలిఫికేషన్, ఈ సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే రక్షింపబడినటువంటి సంఘం. ఇంకో మాటలు చెప్పాలని, రక్షింపబడిన సంఘం, సేవ్డ్ చర్చ్ అనే మాట మనం మాట్లాడుతాం. తెస్సలోనిక సంఘం ఏం సంఘం అంటే ఎ సేవ్డ్ చర్చ్ అనే మాట, రక్షింపబడినటువంటి సంఘం. సరే, రెండవ క్యారెక్టర్ ఏంటో చూద్దాం సంఘానికి ఉన్నటువంటి. మొదటి అధ్యాయం మీరు 6వ వచనాన్ని గమనించండి, నేను చదువుతున్నాను 6వ వచనం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. వెరీ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి అనే మాట. నాకు ఈ మాట బాగా నచ్చింది. రెండవదిగా ఈ సంఘానికి ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఏమిటంటే పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఇది ఒక సమర్పణ చేసుకున్నటువంటి సంఘం. రక్షింపబడిన సంఘం మాత్రమే కాదు కానీ ఇట్స్ నాట్ ఓన్లీ ఎ సేవ్డ్ చర్చ్ బట్ ఆల్సో ఎ సరెండర్డ్ చర్చ్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఇది సమర్పించుకున్నటువంటి సంఘం. దేని కొరకు సమర్పణ చేసుకున్నారు విశ్వాసులు? ఇక్కడ రాశాడు, ప్రభువుని పోలి నడుచుకునేట కొరకు సమర్పణ చేసుకున్నారు. ఎంత మంచి సమర్పణ అండి అది. కనుక విశ్వాసికి ఉన్నటువంటి ఉండవలసినటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే నేను ప్రభు వలె ఉండాలని ఆశపడాలి. ప్రభు పోలికలోనికి మనం మార్చబట్టకు మనం ఇష్టపడాలి దేవుని బిడ్డలా. కనుక మన మాదిరి ఎవరు? మనకున్నటువంటి హీరో ఎవరు? మన మోడల్స్ ఎవరు అని అంటే యేసు ప్రభువే. మనం యేసుక్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాల్లో మనం ఎదగాలని ప్రభుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో అదే చూస్తాం, మీరు క్రీస్తు వలె ఉండుటకు మీరు అన్ని విషయంలో మీరు ఎదుగుచుండవలను అనే మాట మనం చూస్తాం. చూసారా దేవుని బిడ్డ? కనుక మరి విశ్వాసులు అయిపోయిన తర్వాత అలాగే ఉండడం మంచిది కాదు, ఎదగాలట. దేని కొరకు ఎదగాల? ఎంతవరకు ఎదగాలనంటే నేను ప్రభువుని పోలి ఉండేంత వరకు ఎదగడానికి నేను ప్రయత్నం చేయాలి. కనుక ఇక్కడ తెస్సలోనిక సంఘానికి ఉన్నటువంటి ఒక మంచి క్వాలిఫికేషన్ ఏంటంటే వాళ్ళట ఒక సమర్పణ చేసుకున్నారు ప్రతి ఒక్కరు విశ్వాసులు. ఏమిటి ఆ సమర్పణ అంటే మేమంతా కూడా ప్రభువుని పోలి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాం అని అన్నారు. ఆమేన్. ఈ రోజున నేను అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు విశ్వాసివైతే నువ్వు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? ఎవరెవరే ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దేవుని. కనుక ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి? ప్రభువుని పోలి నడుచుకోవడం అంటే ఏంటి? ఆయన యొక్క పరిశుద్ధతను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయడం, ఆయన ప్రేమను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయడం, ఆయన తగ్గింపును కలిగి ఉండటానికి ప్రయత్నం చేయడం, నేను ఆయనకి నశిస్తున్న ఆత్మల పట్ల ఉన్న భారాన్ని నేను కలిగి ఉండటానికి నేను ప్రయత్నం చేయడం, ఆయన దయ, ఆయన కనికరం, ఆయన క్షమించే లక్షణం, ఇవన్నీ కూడా నాలోనికి నేను ఇముడ్చుకోవాలని చెప్పి ప్రభు ఆశపడుతున్నాడు. నేను పోలి నడుచుకోవడం, ప్రభుని పోలి నడుచుకోవడం అంటే ఆయన గుణ లక్షణాలని నేను అవలంబించడానికి నేను ప్రయత్నం చేయడం అన్నమాట. ఆయనకున్నటువంటి శ్రేష్టమైన లక్షణాలని నేను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయడం అన్నమాట. కనుక దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే నేను క్రీస్తు వలె ఉండటానికి ప్రయత్నం చేయడం అంతే. ఈ రోజున నేను అడిగే ప్రశ్న ఏంటంటే నువ్వు క్రీస్తు వలె ఉంటున్నావా లేకపోతే లోకస్తుల వలె ఉంటున్నావా అని అడుగుతున్నా. క్రీస్తు వలె క్షమించగలుగుతున్నావా? క్రీస్తు వలె పరిశుద్ధంగా ఉండగలుగుతున్నావా? క్రీస్తు వలె తగ్గింపు నీలో ఉందా? క్రీస్తు వలె నశిస్తున్న ఆత్మల పట్ల భారం నీకుందా? క్రీస్తు వలె క్షమాపణ నీకుందా? క్రీస్తు కలిగిన ఆ దయ, కరుణ ఇవన్నీ నీకున్నాయని అడుగుతున్నాను నేను.
నువ్వు విశ్వాసమైతే యేసు క్రీస్తుని పోలి నడుచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. యేసు క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మూడో పాయింట్, చక్కని పాయింట్. కనుక ఫస్ట్ ఏమన్నాను? సేవ్డ్ చర్చ్ అని అన్నాను, రక్షింపబడినటువంటి సంఘం. రెండో సంఘం ఏంటంటే ఇది సరెండర్డ్ చర్చ్, సమర్పించుకున్న సంఘం. దేని కొరకు సమర్పణ చేసుకున్నారు? ప్రభువుని పోలి నడుచుకోవడానికి కొరకు వాళ్ళు సమర్పణ చేసుకున్నారు. ఇప్పుడు మూడో పాయింట్ ఏంటో చూద్దాం. అదే వచనాన్ని మళ్ళీ ఒకసారి గమనిద్దాం మనం. అదే వచనాన్ని మీరు గమనించండి. చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించిరి అని అన్నాడు. ఇక్కడ పౌలు గారు ఒక ఇంట్రెస్టింగ్ మాట మాట్లాడుతున్నాడు. అదేంటంటే గొప్ప ఉపద్రవమందు అని అన్నాడు. ఉపద్రవం అంటే ఏంటి? ఓ పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి, ఒక శ్రమ, ఒక ఆటంకం కావచ్చు, ఒక శోధన, ఒక క్లిష్టతరమైనటువంటి పరిస్థితి విశ్వాసికి వాటిల్లుద్దన్నమాట కొన్నిసార్లు. కనుక సంఘస్థులకు కూడా, ఈ తెస్సలోనిక సంఘస్థులకు కూడా ఉపద్రవం వచ్చిందట, ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చిందట. ఏంటి అంటే ఇది శ్రమకు గురైనటువంటి సంఘం మనం మాట్లాడుతాం. గుర్తుపెట్టుకోండి, మూడో పాయింట్ అదే, శ్రమపడిన సంఘం, క్రీస్తు కొరకు శ్రమపడిన సంఘం. ఎలా శ్రమ పడ్డారంట మీరు చూడండి. ఇక్కడ 2వ అధ్యాయం, ఇది ఈ మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీరు 14వ వచనం చదువుతున్నాను, గమనించండి. 14వ వచనం, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకున్న వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించితిరి అని అన్నాడు. చూసారా? అంటే ఇక్కడ ఈ సంఘస్థులకి ఏంటి శ్రమ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శ్రమ అంటే వాళ్ళ సొంత దేశస్థుల నుండే శ్రమ వచ్చిందనమాట. ఆ ఊరి వాళ్ళే, ఆ దేశస్థులే వాళ్ళని శ్రమ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలు. అంటే ఇప్పుడు మనకు సేమ్ థింగ్ మన భారతదేశంలో కూడా అలాగే జరుగుతాం. భారతదేశంలో మన భారతీయులే భారతదేశంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని శ్రమ పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. సువార్థికుల్ని, పాస్టర్ని, మిషనరీల్ని అనేక రీతులుగా హింసలు పాలు చేస్తున్నారు. ఎవరు హింసలు పాలు చేసేది? బయట దేశస్తులు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మన భారతీయులే, మన దేశస్తులే, మన ఊరివారే, మనల్ని ఎరిగిన వారే మనకి శ్రమను వాటిల్లో చేస్తున్నారు అన్నమాట దేవుని బట్టి. కనుక ఇట్స్ న్యాచురల్. ఏమిటి న్యాచురల్? ఇప్పుడు జాగ్రత్త వినండి ఒక మాట. ఎవరైతే యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకట శ్రమ గ్యారంటీ అన్నాడు. శ్రమ గ్యారంటీ. తెలుసా మీకు ఈ సంగతి? మీరు లోకస్తుల వలె జీవిస్తే శ్రమ ఉండదు. ఇఫ్ యు కాంప్రమైజ్ విత్ ద వరల్డ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ద వరల్డ్ విల్ నాట్ ట్రబుల్ యూ. లోకం మిమ్మల్ని ఏమాత్రం కూడా హింస పెట్టదు దేవుని బిడ్డలా. కానీ నువ్వు యేసు క్రీస్తు కొరకు జీవించడానికి ప్రయత్నం చేస్తే, సత్యమైన జీవితం, యథార్థమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, మోసం లేకుండా, అబద్ధం ఆడకుండా నువ్వు పనిచేసే స్థలాల్లో నువ్వు ప్రభు కొరకు సాక్షిగా నిలబడటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీకు శ్రమ గ్యారంటీ. శ్రమ గ్యారంటీ. అలా చేసి చూడు. ఎప్పుడన్నా మీ కొలీగ్స్ లాగా నువ్వు ప్రవర్తిస్తే శ్రమ ఉండదు. మీ బాస్ చెప్పినట్టే నువ్వు చేస్తే శ్రమ ఉండదు. ఆయన అబద్ధం ఆడమంటే అబద్ధం ఆడి, తప్పులు లెక్కలు రాయమంటే తప్పులు లెక్కలు రాసి, మోసం చేయమంటే మోసం చేసి, ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ నువ్వు పోతే నీకు శ్రమ లేదు. మరి విశ్వాసి అలా ఉండకూడదు కదా. విశ్వాసి లోకస్తుల వల్ల ఉండకూడదు. విశ్వాసి అబద్ధం ఆడకూడదు. విశ్వాసి దేవుడు తనని ఎక్కడ పెడితే అక్కడ యథార్థంగా, నమ్మకంగా ప్రభు కోసం జీవించవలసినటువంటి వాడై ఉన్నాడు. మళ్ళీ అలాంటప్పుడు శ్రమ గ్యారంటీ దేవుని బిడ్డలారా. గమనించండి. ఈ రోజు నుంచి మీ స్కూల్లో కానీ, మీ ఆఫీస్లో కానీ, మీ అపార్ట్మెంట్లో కానీ, మీ యొక్క చర్చ్లో కానీ మీరు యేసు ప్రభు వలె ఉండటానికి ప్రయత్నం చేయండి. శ్రమ ఎందుకు రాదో చూద్దాం. ప్రభు అన్నాడు శ్రమ విశ్వాసులకు వస్తుంది అని అన్నాడు. ఈ మాట గమనించండి. ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే యేసు ప్రభుని అంగీకరిస్తే శ్రమలు ఉండవని చెప్తున్నారు. ఆ తప్పుడు బోధ.
అలాంటి బోధలు వినబాకండి. ప్రభు నమ్ముకున్నోడికి శ్రమ వస్తుంది ఖచ్చితంగా. దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు అన్నాడు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయం. మీరు ఆ 18, 19, 20 వచనాలు గమనించండి. లోకము నన్ను ద్వేషిస్తే మిమ్మల్ని ద్వేషిస్తారన్నాడు యేసు ప్రభు. లోకము నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించున్నాను అన్నాడు దేవుడు. కనుక ఈరోజు జరుగుతున్నటువంటి అబద్ధ బోధకులకి భిన్నమైనటువంటి బోధ యేసు ప్రభు చెప్పిన బోధ. విశ్వాసులకు శ్రమ గ్యారంటీ. శ్రమ గ్యారంటీ. ఎలాంటి శ్రమ వచ్చింది తెస్సలోనిక సంఘస్థులకి? మీరు ఇప్పుడు అపోస్తుల కార్యం తీయండి దయచేసి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 17. 17వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన చదువుతున్నాను, గమనించండి. మొట్టమొదటి వచ్చిన వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారు? తెస్సలోనికకు వచ్చారు. ఇప్పుడు పేపర్ తిప్పండి. నేను 5వ వచనం చదువుతున్నాను, గమనించాడు. 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుకు తీసుకుని వచ్చేటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు అని కంప్లైంట్ చేశారు. దేవుని బిడ్డలారా, ఈ మాట మీరు గమనించారా? తెస్సలోనిక పట్టణంలో యాసోను అన్నటువంటి ఒక వ్యక్తిని గురించిన ప్రస్తావన ఇక్కడ జరిగింది. ఈ యాసోను ఎవరంటే తెస్సలోనిక సంఘ విశ్వాసి అన్నమాట, ద బిలీవర్. ఏం జరిగింది దీనికి? ఆ ఊర్లోనట ఆల్రెడీ వాళ్ళు పౌలు శీలా కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళకి అందిన సమాచారం ఏంటంటే పౌలు శీల యాసోను ఇంటికి వెళ్ళారని తెలిసింది. నిజంగానే యాసోను వాళ్ళని ఆహ్వానించాడు. దైవ సేవకులు కదా, మిషనరీస్ కదా, సువార్థికులు కదా, ఇంటికి పిలిపించుకున్నాడు. ఒకవేళ ప్రార్థనకి పిలిపించుకొని ఉండొచ్చు, భోజనానికి పిలిపించుకొని ఉండొచ్చు, మంచి ఆతిథ్యం ఇవ్వడానికి. మొత్తం మీదకైతే ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ సంగతి స్థానికులకు తెలిసింది. ఎలాగో ఈ పౌలుని శీలను పట్టుకొని బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వల్ల అనేకులు మార్పు చెందుతున్నారు కనుక ఎట్లయినా వాళ్ళని బంధించాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఇప్పుడు యాసోను ఇంటి దగ్గరికి వచ్చారట. యాసోను ఇంటి దగ్గరికి వచ్చే లోపల వాళ్ళు వచ్చే టైం కల్లా అప్పటికే ఈ పౌలు శీల ఊరు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ స్థానికులు ఏం చేస్తారంటే ఈ యాసోనుతో పాటు ఉన్నటువంటి కొంతమంది బ్రదర్స్ని వాళ్ళు ఈడ్చుకొని పోయారట. రోడ్డు మీద ఈడ్చుకొని అధికారులు ఎదుగు తీసుకొని వెళ్ళి, ఇదిగో భూలోకమును తలకిందులు చేసినటువంటి పౌలు శీల ఇక్కడికి వచ్చి ఉన్నారు, యాసోను వాళ్ళని చేర్చుకొని ఉన్నాడు అని కంప్లైంట్ చేశారు. ఇంతకీ యాసోను చేసిన పెద్ద పొరపాటు ఏంట్రా అంటే దైవ సేవకుల్ని ఇంటికి పిలిపించుకోవడమే. దట్స్ ఆల్. దైవ సేవకుల్ని ఇంటికి పిలిపించుకున్నందుకు ఇంత పెద్ద సమస్య. దేవుని బిడ్డారా, ప్రస్తుతం అయితే భారతదేశంలో మన పరిస్థితి బాగానే ఉంది. బీజేపీ గవర్నమెంట్ అయినా బాగానే ఉంది. క్రైస్తవులకి ఇప్పుడు పెద్దగా హింసలు లేవు, అక్కడక్కడ ఉన్నాయి. నార్త్ ఇండియాలో, ఉత్తరప్రదేశ్లో, మరి వెస్ట్ బెంగాల్లో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో విశ్వాసులకు, సేవకులకు శ్రమలు వస్తూ ఉన్నాయి. దాంట్లో అనుమానం ఏం లేదు, వస్తాయి కూడా. ఒకవేళ భారతదేశం అంతటా ఇలాంటి ఒక రూలింగ్ వచ్చిందనుకోండి ప్రభుత్వం వారి ద్వారా, ఏమిటనంటే ఎవరైతే పాస్టర్ని కానీ, సువార్థికుని కానీ, దైవ సేవకుని కానీ, మిషనరీని కానీ ఎవరైతే వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటారో వాళ్ళ ఉద్యోగాలు ఊస్ట్ అని ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి. మరి మీరు పిలుచుకుంటారా అప్పుడు పాస్టర్ గారిని ఇంటికి? అర్జున్ రావు గారిని ఇంటికి పిలుస్తారా? పిలుచుకుంటారండి పాస్టర్ గారిని? కష్టం. అయ్యగారు మా ఇంటికి రాబాకని అంటాం.
మీరు అక్కడి నుంచే ఫోన్లో ప్రార్థన చేయండి అంటాం, ఇంటికి క్యారియర్ పంపిస్తాం లేండి అంటాం. కానీ దయచేసి మా ఇంటికి రావాకంటారంట. భయం, ఎందుకంటే మన ఉద్యోగాలు పోతాయని. కానీ ఇక్కడ సంఘస్థులకి జరిగింది అదే. కేవలం దైవజనుల్ని ఇంటికి పిలిపించుకున్నందుకు శ్రమ వచ్చిందంట దేవుని బిడ్డలారు. దైవజనుల్ని ఇంటికి పిలిపించుకున్నందుకు శ్రమ. అర్థమవుతుందా? శ్రమపడిన సంఘం. తెస్సలోనిక సంఘం ఏం సంఘం అంటే శ్రమపడినటువంటి సంఘం అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మూడో పాయింట్. మొట్టమొదటి మాట ఏమన్నాను? ఎ సేవ్డ్ చర్చ్, రక్షింపబడిన సంఘం. రెండోది ఏమన్నాను? సమర్పించుకున్న సంఘం, క్రీస్తుని పోలి నడుచుకోవడానికి సమర్పణ చేసుకున్నారు. మూడో మాట ఏమన్నాను ఇప్పుడు? శ్రమపడిన సంఘం, సఫర్డ్ చర్చ్. సఫర్డ్ చర్చ్ అనే మాట మనం మాట్లాడు. నువ్వు ప్రభు కోసం శ్రమను అనుభవిస్తున్నావా? అయితే దేవునికి స్తోత్రం చెప్పాలి. నువ్వు ఖచ్చితంగా ప్రభు కోసం నిలబడుతున్నావు కనుక శ్రమ. నువ్వు లోకస్తులతో కలిసిపోవట్లేదు కనుక శ్రమ. నువ్వు లోకస్తుల వలె నువ్వు మాట్లాడుతూ లోకస్తుల వలె పనిచేస్తూ లోకంతో చేయగలపట్లేదు కనుక నీకు శ్రమ. కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా, అందుకే శ్రమ. నువ్వు కాంప్రమైజ్ అయిపోతే నీకు శ్రమే లేదు, ఇంకా ఏ బాధ ఉండదు, ఏ కష్టం ఉండదు. ఇప్పుడు నాలుగో పాయింట్ ఏంటో చూద్దాం. ఈ సంఘానికి ఉన్నటువంటి నాలుగో లక్షణం. 7-8 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయను గనక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు అని. దేవుని బిడ్డలారా గమనించండి. నాలుగో పాయింట్ ఏంటంటే, నేను పెట్టిన టైటిల్ ఏంటంటే ఆత్మలను సంపాదించిన సంఘం. తెస్సలోనిక సంఘం యొక్క లక్షణం, మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆత్మలను సంపాదించిన సంఘం. రక్షింపబడి సమర్పించుకొని శ్రమపడుతూ ఈ విశ్వాసులు చేసినటువంటి ఇంకో పని ఏంటంటే ప్రభు కోసం ఆత్మల్ని సంపాదించారంట దేవుని బిడ్డలు. వాట్ ఏ క్వాలిఫికేషన్! ఎ సోల్ విన్నింగ్ చర్చ్ అని అంటారు. ఎ సోల్ విన్నింగ్ చర్చ్. ఎలాగా? వీళ్ళు ఆత్మల్ని సంపాదించడానికి 2 పద్ధతులు పెట్టుకున్నారు. 2 పద్ధతులు. ఓ పద్ధతి ఏంటనంటే ఇక్కడ రాసినటువంటి మాట ప్రభు రాశాడు, మీ జీవితాలే మాదిరిగా పెట్టుకున్నారు అన్నాడు ప్రభు. మీరు విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. వాళ్ళ జీవితాలు మాదిరికరంగా ఉన్నాయంట దేవుని బిడ్డ. గమనించండి. ఆ మాదిరికరమైన జీవితమే ప్రజల్ని ఆకర్షించిందనమాట. గుర్తుపెట్టుకోండి. ఆ మాదిరికరమైన జీవితం ద్వారా వాళ్ళు అనేక ఆత్మల్ని ప్రభు దగ్గరికి నడిపించినట్టుగా మనం చూస్తాం. ఆలోచన చేయండి. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యేసు ప్రభులోనికి ఒక వ్యక్తిని తీసుకురావాలంటే ఎంతసేపటికి సువార్త ప్రకటించాల్సిన పని లేదు. మన జీవితమే ఒక సువార్త కావాలి. ఆమెనని మన సాక్ష్యం ఒక సువార్త కావాలా. మన యొక్క జీవిత విధానం ప్రజల్ని ప్రేరేపించగలగాలి. మన సాక్ష్యం ద్వారా ప్రభులోనికి ప్రజల్ని మనం నడిపించగలగాలి. మన మాటలో మాదిరి, మన చేష్టల్లో, మన తలంపుల్లో, మన క్రియల్లో, మన యాటిట్యూడ్స్లో, మన యొక్క జీవిత విధానంలో ఒక మాదిరి మనం కనపరచవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రజలను మనం చూసినప్పుడు నీలో ఏదో ప్రత్యేకత ఉందని చెప్పగలగాలి. మా అందరిలాగా లేవు నువ్వు అని చెప్పగలగాలి. ఓ ప్రత్యేకత ఉన్నది నీలో, అదేంటని అడగాలి. అలాగా మనం ప్రభు కోసం సాక్షులుగా నిలబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. నా జీవితమే ఒక సువార్త కావాలి. నా జీవితమే ఒక సాక్ష్యం కావాలి. నా జీవితం అనేకుల్ని సవాల్ చేసే విధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.
డేవిడ్ లివింగ్స్టన్ అని ఒక గొప్ప దైవజనుడు, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆయన ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా అడవుల్లో ఉన్నటువంటి ప్రజలకి సువార్తను ప్రకటించడానికి సమర్పించుకొని, ఒక మెడికల్ డాక్టర్ అయినప్పటికీ సేవకు సమర్పించుకొని మిషనరీగా ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కాలం పనిచేశాడు ఆయన ఆఫ్రికా అడవుల్లో ఉన్నప్పుడు స్కాట్లాండ్ నుండి ఒక నాస్తికుడు, హెన్రీ స్టాన్లీ అని ఒక నాస్తికుడు, ఆయన డేవిడ్ లివింగ్స్టన్ మీద ఏదో తప్పు పట్టుకోవాలని, ఆయనలో ఏదో తప్పు పట్టుకోవాలని ఆయన చూడటానికని ఆఫ్రికా వెళ్ళాడట. నాస్తికుడు, దేవుడే లేడనేవాడు. వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్తో 10 రోజులు గడిపేశాడు. గడిపేసి తిరిగి స్కాట్లాండ్కి వచ్చేసాడు. ఆయన స్కాట్లాండ్కి రాగానే పత్రికా విలేకరులందరూ ఆ నాస్తికుడిని పట్టుకున్నారట. పట్టుకొని ప్రశ్నలు వెంట ప్రశ్నలు అడగడం మొదలెట్టారు. అయ్యా, మీరు ఆ గొప్ప మిషనరీ గారైన డేవిడ్ లివింగ్స్టన్ గారిని చూడటానికి వెళ్ళారు కదా, మీ అనుభవం ఏంటో చెప్పమన్నారట. అంటే అప్పుడు ఈ నాస్తికుడు 2 విషయాలు చెప్పాడండి. జాగ్రత్త వినండి. 2 విషయాలు చెప్పాడు. ఏంటి ఆ 2 విషయాలు? మొట్టమొదటిది, నేను డేవిడ్ లివింగ్స్టన్తో 10 రోజులు ఉన్నాను, ఇంకొక రోజు ఉంటే నేను కూడా క్రైస్తవుని అయిపోయేవాడిని అన్నాడట. భయపడి పారిపోయి వచ్చాను అన్నాడట. డేవిడ్ లివింగ్స్టన్తో 10 రోజులు ఉన్నాను, ఇంకొక రోజు ఉంటే నేను కూడా క్రైస్తవుని అయిపోయేవాడిని, భయం వేసి పారిపోయి వచ్చాను అన్నాడట. ఎంత చక్కని మాట అంటే ఆ మాట. ఎప్పుడైతే విలేకరులు ఈ మాట విన్నారో వెంటనే డేవిడ్ నాస్తికున్న ప్రశ్న అడిగారు, అయ్యా, ఈ 10 రోజులు డేవిడ్ లివింగ్స్టన్ మీకు ఏం బోధించాడు చెప్పండి అని అంటే, అప్పుడు ఈ నాస్తికుడు అన్నాడు, నేను 10 రోజులు ఉన్నాను కానీ ఏ ఒక్క రోజు కూడా డేవిడ్ లివింగ్స్టన్ యేసు ప్రభుని గురించి నాకు చెప్పలేదన్నాడు. కేవలం ఆయన జీవితాన్ని చూసి, ఆయన ప్రార్థించే విధానం, ఆయన పనిచేసే విధానం, ఆయన మాట్లాడే విధానం చూసి నాకు కూడా క్రైస్తవుని అయిపోతే ఎంత బాగుంటారా అనిపించింది అన్నాడు. వాట్ ఏ ఛాలెంజింగ్ టెస్ట్ మనీ దట్ ఈస్. ఎంత అద్భుతమైన సాక్ష్యం. కేవలం ఆయన జీవితాన్ని చూసి నేను మారిపోవాలని అనిపించింది అన్నాడు. తర్వాత మళ్ళీ రెండోసారి నాస్తికుడు ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినప్పుడు ప్రభుని తెలుసుకొని ఆయన మారు మనసు పొందుతాడు. దేవుని బిడ్డలారా, వాట్ ఏ లైఫ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈరోజు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఆత్మలు సంపాదించడానికి నువ్వు ఎంతసేపటికి బైబిల్ చేతులు పెట్టుకొని నీ ఫ్రెండ్స్కి బైబిల్ చెప్పాల్సిన పని లేదు. నీ లైఫే ఒక సాక్ష్యం కావాలా? నీ లైఫే సవాలుకరంగా ఉండాలి. నీ జీవితమే, నీ ద్వారా నీ లైఫ్ చూసి అనేకులు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడాలి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నిన్ను చూసిన తర్వాత ఈ రోజున ఎంతమంది మేము క్రైస్తవులు అవ్వాలనుకుంటున్నారు? లేదా మిమ్మల్ని చూసిన తర్వాత వద్దనుకుంటున్నారా? మీకు వాళ్ళకి తేడా లేకపోతే ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులకి లోకస్తులకి తేడా ఉండాలా? విశ్వాసులకి అవిశ్వాసులకి వ్యత్యాసం ఉండాలా? మన జీవిత విధానంలో మార్పు ఉండాలి. మన మాటల్లో, మన క్రియల్లో, మన యొక్క నిర్ణయాల్లో, మన సంబంధాల్లో, మన వైఖరిలో మార్పు అనేది మనం కనపరచాలి. క్రీస్తుని పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో తెస్సలోనిక సంఘస్థులు చేసిన వినియోగించుకున్న మొట్టమొదటి పద్ధతి ఏంటనంటే, వాళ్ళ జీవితాల్ని మాదిరిగా పెట్టుకొని ఆత్మల్ని సంపాదించారు. రెండోది ఏంటి? ఇక్కడ మనం చూస్తున్నాం 7-8 వచనాలు చూసామా. మీ యొద్ద నుండి సువార్తట మరి అక్కయ మాసిదోనియా అనేక ప్రాంతాల్లో మారుమ్రోగెను అంటున్నాడు పౌలు గారు. మీ యొద్ద నుండి సువార్త మ్రోగిపోయింది అన్నాడు. అంటే వీళ్ళు చేసిన పని ఏంటంటే మౌనంగా లేరు. ఓ ప్రక్క జీవితాల్ని మాదిరిగా పెట్టుకుంటూ మరో ప్రక్క సువార్తని అనేకులకి ప్రకటించడం మొదలుపెట్టారంట. దేవుడు, దట్స్ వాట్ వీ నీడ్ టు డూ టుడే. ఇండియా నీడ్స్ జీసస్ క్రైస్ట్. మన భారతదేశానికి యేసుప్రభు అవసరం. మన భారతదేశానికి రక్షణ కావాలి, మారు మనసు కావాలి, సువార్త కావాలి, యేసుప్రభు కావాలి.
కనుక మన దగ్గర ఇవన్నీ ఉన్నాయి. మారు మనసు ఉంది మన దగ్గర, పాప క్షమాపణ ఉంది మన దగ్గర, రక్షణ అనుభవం ఉంది మన దగ్గర, యేసుతో సంబంధం కలిగిన వారమై ఉంటున్నాం. సువార్త మన చేతిలో ఉంది ఈ రోజున. కనుక మనం ఎంతమందికి ఈ సువార్తను చెప్పి ప్రభులోనికి ప్రజలు నడిపించగలుగుతున్నాం అనేది పెద్ద ప్రశ్న. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇది గొప్ప సవాలుతో కూడినటువంటి మాట మీ ముందు పెడుతున్నాను నేను. సవాలుతో కూడిన మాట. సువార్తను ప్రకటించినటువంటి గొప్ప సంఘంగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఈ రోజుల్లో చర్చిలో ఈ సువార్త గురించినటువంటి సవాలు అందడం లేదు ప్రజలకి. మిషనరీ సవాలు, పాస్టర్గా ఉండటానికి, సేవకులుగా ఉండటానికి, సువార్థికులుగా ఉండటానికి, సువార్త ప్రకటించడానికి, మిషనరీ సేవ చేయడానికి యవనస్తులకి సరైనటువంటి వాక్యం ఈరోజు సంఘాల్లో అందట్లేదండి. అందుకనే సేవకి ఎక్కువ మంది రావడం లేదు. ప్రతి సంఘంలో 4 రకాలైన వ్యక్తులు ఉంటారు ప్రతి సంఘంలో. మొదటి రకం ఏమంటారంటే స్క్వాబ్లర్స్ అంటారు. స్క్వాబ్లర్స్ అంటే ఎవరంటే క్రిటిక్స్ అన్నమాట. ప్రతిదాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు కొంతమంది. సంఘంలో అలాంటి గ్యాంగ్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, ప్రతి సంఘంలో ఉంటారు. పాస్టర్ గారు ఏం చెప్పినా వాళ్ళు ఏదో ఒకటి విమర్శన చేస్తూనే ఉంటారు. సెక్రటరీ గారు ఏం అనౌన్స్మెంట్ చేసినా వాళ్ళు ఏదో ఒకటి విమర్శన చేస్తూనే ఉంటారు. సంఘస్థులు ఒక క్రొత్త తలంపు ఏదైనా తీసుకొచ్చి మన పరిచర్య ఇలా చేద్దాం, పరిచర్య అలాగే చేద్దాం, ఆరాధన ఇలా చేద్దాం, అలా చేద్దాం అని అంటే వాళ్ళు ఏదో రీతిగా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. విమర్శనాత్మకమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు అన్నమాట. వాళ్ళు స్థానిక సంఘాల్లో చాలా డిస్ట్రక్టివ్ మెంటాలిటీ కలిగిన వాళ్ళు అన్నమాట. సంఘం ఎదుగుదల కొరకు వాళ్ళు దోహదపడరు. సంఘము అడుగంటిపోవడానికే వాళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ప్రధాన్ని విమర్శిస్తూ ఎదుగుదలను ఆశించకుండా వాళ్ళు సంఘంలో చీడపురుగుల్లాగా ఉండిపోతారు అన్నమాట కొంతమంది. స్క్వాబ్లర్స్ అని అంటున్నాం మనం, క్రిటిక్స్ అనే మాట. ఇది మొదటి గుంపు. రెండో గుంపు ఎవరంటే స్ట్రగ్లర్స్. స్ట్రగ్లర్స్ అంటే ఎవరంటే చాలా పోరాటానికి గురవుతున్నటువంటి వారు. వాళ్ళకి అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంటి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు గురవుతున్నటువంటి ప్రజల మాట వీళ్ళు. పెద్ద బరువులు మోస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఎవరిని కలిసినా నీరసంగా మాట్లాడతారు. అయ్యా నాకు అది లేదు, ఇది లేదు, నా స్థితి ఇలాగా, నా స్థితి అలాగా, మా అబ్బాయి లాగా, మా అమ్మాయి లాగా, వాళ్ళు ఏదేదో ప్రాబ్లం, ఎప్పుడు కలిసినా ఏదో ఒక ప్రాబ్లం చెప్పి వాళ్ళు ప్రజల యొక్క శక్తి అంతా పీల్చేస్తారన్నమాట. పాస్టర్ గారి యొక్క శక్తిని అంతా పీల్చిపడేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏ రీతిగా ఉపయోగపడరు సంఘానికి. ఎంతసేపటికి సంఘమే వాళ్ళకి ఏదో చేయాలని ఆశపడతారన్నమాట. సంఘము వాళ్ళని గుర్తించాలని, వాళ్ళ పట్ల కనికరము, జాలి, కరుణ ఇవన్నీ చూపించి సహాయపడాలని వాళ్ళు ఎప్పుడు కూడా తృప్తి చెందరు. ఉన్నదాంతో సనుగుడు సనుగుడు సనుగుడుతోనే వాళ్ళ జీవితం అంతా కొనసాగిపోతూ ఉంటుంది అన్నమాట. కొనసాగిపోతూ ఉంటుంది. ఇది రెండో గుంపు, స్ట్రగ్లర్స్ అంటున్నాం. మూడో గుంపు ఎవరంటే స్లాకర్స్. స్లాకర్స్ అంటే ఎవరంటే లేజీ పీపుల్. ఏంటంటే వీళ్ళు ఎవరిని కష్టపెట్టరండి, ఎవరిని కష్టపెట్టరు. వాళ్ళు ఎవరిని విమర్శించరు, వాళ్ళ కష్టాల గురించి కూడా మాట్లాడరు, వాళ్ళు ఏమీ చేయరు అన్నమాట. అది సంగతి. అసలు విషయం ఏంటంటే సంఘంలో ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు పెద్దగా. వాళ్ళు సోమవారం దేంట్లో ఇన్వాల్వ్ కారు. ఏదో ఆదివారం మొక్కుబడిగా ఆరాధనకు వస్తారు, కానుకలేసి వెళ్ళిపోతారు. ఇక సంఘ కార్యక్రమాల్లో వాళ్ళకి ఏ రీతిగా భాగం ఉండదు అన్నమాట. ఎటువంటి భాగం సంఘ కార్యక్రమాల్లో ఉండదు వాళ్ళకి. దే ఆర్ కాల్డ్ స్లాకర్స్, లేజీ పీపుల్ అన్నమాట. వాళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు, వాళ్ళు ఏం చెయ్యరు, సంఘ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కారు,
సేవలో ఇన్వాల్వ్ గారు, కామ్గా ఉండిపోతారు. న్యూట్రల్ పీపుల్ అన్నమాట. వీళ్ళంతా న్యూట్రల్ పీపుల్. అటు లేకుండా ఇటు లేకుండా మధ్యంగా ఉంటారు అన్నమాట. సేఫ్, కంఫర్ట్ జోన్లో ఉంటారు అన్నమాట వీళ్ళంతా. అలాంటి గుంపు ఒకటి ఉంటుంది. చివరిగా 4వ గుంపు ఒకటి ఉంది సంఘస్థుల్లో. ఆ గుంపు ఏంటంటే సపోర్టర్స్. అంటే వాళ్ళు చేయూతనిచ్చేవాళ్ళు. సంఘ కార్యక్రమాలకి, సంఘ ఎదుగుదలకు, సంఘంలో జరిగే ప్రతి దానికి వాళ్ళు చేయూతనిస్తూ, ఆర్థికంగా సహాయపడుతూ, తమకు తాముగా టైం ఇస్తూ, చేయగలిగినంత చేస్తూ, వాళ్ళు సమయం అంతా కూడా ఎక్కువ సమయం సంఘములో గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది 4వ గుంపు. పాస్టర్ గారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటారు అన్నమాట. ఎంతో సహకారాన్ని అందిస్తారు వాళ్ళు. ఒక పక్క ఇమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్. ఒక పక్క కష్టపడతారు కూడాను. వాళ్ళు కష్టపడుతూ ఇతరులను కూడా కష్టపడమని చెప్తారు అన్నమాట, ఎంకరేజ్ చేస్తారు దేవుని బిడ్డలు. అది ఒక మంచి టీం అన్నమాట. అది అట్లాంటి వాళ్ళు కూడా సంఘంలో ఉంటారండి. దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. కాకపోతే మన సంఘంలో అట్లాంటి వారు కొద్దిమందే ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. పాయింట్ అది. మరి సేవ జరగాలంటే ఎలా జరగాల? స్క్రాబ్లర్స్ ద్వారా జరగదు, క్రిటిక్స్ ద్వారా జరగదు, లేజీ పీపుల్ ద్వారా జరగదు, న్యూట్రల్ పీపుల్ ద్వారా జరగదు. ఎంతసేపటికి సంఘమే ఏదో ఒకటి నాకు చేయాలి అనుకునే వారి ద్వారా జరగదు. ఇలాంటి గుంపు సపోర్టర్స్ చేయూతనిచ్చి, ప్రోత్సాహపరిచి, ఆసక్తి కలిగి, భారం కలిగి సేవ పట్ల, సేవలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టపడేటువంటి వారి ద్వారా సంఘం యొక్క ఎదుగుదల అనేది మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ప్రతి సంఘంలో ఇలాంటి వ్యక్తులు కావాలా? మనకి కావాలి. మీ సంఘంలో ఉన్నారా? నువ్వు అలాంటి వ్యక్తివై ఉన్నావా? నువ్వు లేజీ పర్సన్వా, లేకపోతే నువ్వు చేయూతనిచ్చేటువంటి ఒక వ్యక్తివిగా, విశ్వాసివిగా ఉన్నావా? ప్రోత్సాహాన్నిచ్చి, బలపరిచి, సంఘ సేవలో పాల్గొంటూ, కార్యక్రమాల్లో పాల్గొంటూ, సాధ్యమైనంత వరకు ఆత్మల సంపాదన కొరకైనటువంటి ఆసక్తిని కనపరుస్తూ, భారం కలిగి ముందుకు సాగేటువంటి ఒక విశ్వాసిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలా ఉంటున్నావా అని అడుగుతున్నాడు. అండ్ ఫైనల్గా ఇప్పుడు నేను తెస్సలోనిక సంఘాన్ని గురించి 4 విషయాలు చెప్పాను. ఒకటి, రక్షింపబడిన సంఘం, సేవ్డ్ చర్చ్ అని అన్నాను. రెండవది, సమర్పించుకున్న సంఘం, సరెండర్డ్ చర్చ్, యేసు ప్రభుని పోలి నడుచుకోవడానికి సమర్పణ చేసుకున్నారు. మూడవదిగా సఫర్డ్ చర్చ్, శ్రమపడిన సంఘం. నాలుగవదిగా ఆత్మల్ని సంపాదించిన సంఘం. ఎలాగా జీవితాల్ని మాదిరిగా పెట్టుకున్నారు ఒకటి. రెండోదిగా సువార్త అనేకులకి ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఫైనలీ తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9-10 వచనాలు గమనిద్దాం. 9-10. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించుచున్న ఆయన కుమారుడైనటువంటి యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ఎంత మంచి మాట అండి అది. ఏం చేస్తారంటే సంఘస్థులు, ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు మీరు ఎలాగో దేవుని వైపునకు తిరిగితిరో. ఎంత చక్కని ఒక క్వాలిటీ ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. వీళ్ళట ప్రభులోకి రావడానికి గల కారణం ఏంటంట, ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూడటానికి కోసమట. ఎదురు చూసేటువంటి సంఘం దేని కొరకు? రాకడ కొరకు ఎదురు చూసే సంఘం. ఎంత చక్కని ఆలోచనది. ఎ సెకండ్ కమింగ్ చర్చ్.
5వ పాయింట్, రాకడ కొరకు ఎదురు చూసినటువంటి సంఘం అని మాట్లాడుతుంది. ప్రతి విశ్వాసి మనసులో ఇదే ఉండాలి. ఓ ప్రక్క ప్రభువుని పోలి నడుస్తూ, ఓ ప్రక్క శ్రమ పడుతూ, ఓ ప్రక్క ఆత్మను సంపాదిస్తూ, మరో ప్రక్క యేసు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి సంఘస్థులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీ సంఘం కూడా అలాగే ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రాకడ కొరకైన ఆసక్తి ఉందా? ఎదురు చూచు కనిపెట్టే వారంగా ఉండమంటాడు 2 పేతురు 3:11-12 వచనాలు. ఎదురు చూడాలట, కనిపెట్టాలట రాకడ కొరకు. ఎవరు కనిపెడతారండి? ఎవరు కనిపెడతారు రాకడ కొరకు? ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళు కనిపెడతారు. ఎవరు ఎదురు చూస్తారు? ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు ఎదురు చూస్తారు. మీ ఇంటికి ఒక గెస్ట్ని పిలుచుకుంటే వంట వార్పు అంతా అయిపోయింది అనుకోండి, ఇక ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు వస్తారు. అది వంట రెడీ కాలేదనుకోండి, ఆయన ఇప్పుడే రాకుండా ఉంటే బాగుండు అనుకుంటారు, ఆయన ఆలస్యంగా వస్తే బాగుండు అనుకుంటారు. అది వంట అంతా అయిపోయింది అనుకోండి, ఆయన ఇప్పుడే వస్తే బాగుండు, త్వరగా భోజనం చేసి వెళ్ళిపోతారు కదా అనుకుంటారు కదా. సేమ్ థింగ్, మనం ఎప్పుడైతే రాకడ కొరకు సిద్ధపడి ఉంటామో అప్పుడు ఆయన వస్తే బాగుండని ఆశ మనలో ఉంటుంది. మరి సిద్ధపడ్డారా? క్రీస్తు రక్తంలో కడగబడ్డారా? ఆయన పోలి నడుచుకుంటున్నారా? అవసరమైతే ఆయన కొరకు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడుతున్నారా? ఆత్మల్ని సంపాదిస్తున్నారా? ప్రభు యొక్క కార్యం పట్ల ఆసక్తిని మీరు కనపరచగలుగుతున్నారా? దేవుని బిడ్డలారా, ప్రభు వస్తున్నాడు. ఈ తెస్సలోనిక పత్రికలో పౌలు గారు అదే రాశాడు. ఆర్భాటముతోను 4వ అధ్యాయం 16వ వచనం, ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘం మీద కొనిపోబడుదుము. వాట్ ఎ హోప్! ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు విశ్వాసిగా. మన నిరీక్షణ ఈ భూలోకం మట్టుకే కాదండి, రాబోతున్నటువంటి జీవితం కొరకైన నిరీక్షణ. ప్రభు వస్తున్నాడు, మనం తీసుకొని వెళ్ళిపోతాడు. మనము నిత్యము ప్రభుతో ఉండబోతున్నాం, నిత్య రాజ్యంలో. ఎంత గొప్ప ఆలోచన! అలాంటి ఒక నిరీక్షణ కలిగి ఈ లోకంలో మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఆ నిరీక్షణ మీకుందా? అలాగా ఎదురు చూస్తూ కనిపెడుతున్నారా? ప్రభు రాకడ ఆశపడాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ప్రభు. త్వరగా వచ్చుచున్నాను, చక్కని మాట. ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడును యోహాన్ రాస్తాడు తన పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడును తాను పవిత్రుడై ఉన్నట్టుగా తను తాను పవిత్రపరచుకొనును. ఏం చేయాలా? రాకడ గురించిన నిరీక్షణ ఉంటే నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి నీ జీవితాన్ని. సిద్ధపడాల ప్రభు రాకడ కొరకు. ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము ఎత్తుకొని పోబడదుము అని అన్నాడు. అద్భుతమైనటువంటి సంఘం, రాకడ కొరకు ఎదురు చూసిన సంఘం తెస్సలోనిక సంఘం. ఏమిటంట? రక్షింపబడిన సంఘం, సమర్పించుకున్న సంఘం, శ్రమపడిన సంఘం, ఆత్మల్ని సంపాదించిన సంఘం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూసిన సంఘం. మరి మీ సంగతి ఏంటి? మీరు ఎలాంటి సంఘస్థులుగా ఉండి ప్రభు మహిమార్థమై ఈ లోకంలో జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.